పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నేను మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదూ? మేమందరం దేవుని కృపను బట్టి చాలా బాగున్నాం. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా కాపాడి మరొకసారి ఏ రీతిగా కలుసుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. చాలా సంతోషం. మీ అందరు క్షేమం కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఏ రీతిగా బ్రతికించాడు, ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక ముందు కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. నా పేరు ఎం ప్రభాకర్, పాస్టర్, పెనియల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను భీమ్గల్లో ఉంటూ, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ఉంటూ, మోర్తాడ్లో, బెజ్జోర్లో, సుంకెట్లో ఈ 4 స్థలాల్లో దేవుని యొక్క సేవా ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు ఈ రీతిగా పలు స్థలాల్లో వాడుకొని, అదే కాకుండా పోయినటువంటి దినం నుండి ఇప్పటి వరకు దేవుడు కాపాడి దినం చూసే భాగ్యం ఇచ్చాడు. ఈ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే సమయంలో మీకు ఒక శుభవార్త చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా పోస్ట్ మండల్ మోర్తాడ్లో 2024 ఇదే సంవత్సరం 2వ నెల 20వ తారీఖు 21వ తారీఖు 2 రోజులు పెనియల్ ప్రార్థన పండగలు ఉన్నాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి సభలు నిర్వహించడానికి దేవుడు కృప చూపించాడు. పెనియల్ ప్రార్థన పండగలు అక్కడ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్న ప్రజలు ఎవరైనా సరే, దేవుడి బిడ్డలు, దేవుని వాక్యం వినాలనుకున్న వారు మీరు రండి. దైవ సందేశాన్ని అందించడానికి దేవుని సేవకులు రాజా ఏబేల్ గారు హైదరాబాద్ మహాపట్టణం నుండి వారు వస్తున్నారు. ఆయన సినిమా హీరోగా ఉన్న వ్యక్తి సిలువ వరకు అనగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క రక్షణ పొందుకొని, దేవుని యొక్క సేవ పిలుపును పొందుకొని, దేవుని యొక్క సేవను అద్భుత రీతిగా వారు చేస్తూ ఉన్నారు. వారి సాక్ష్యం చాలా అద్భుత రీతిగా ఉంటుంది. మీరు రండి, వినండి, రక్షణ పొందండి, దేవుని ఆశీర్వాదాలు మీ సొంతం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ తరుణం దొరకదు. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఎంతో ఆశీర్వాదం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి బుధవారం ప్రొద్దున 6:30 గంటలకి అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమము గాస్పల్ టీవీ ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. మీరు వినండి, ఇంకా అనేకులకు తెలపండి. అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్టర్ అని చెప్పి మీరు టైప్ చేసి లేదా వాయిస్ ఇస్తే చాలు, బ్లూటూత్ ఆన్ చేసి దాంట్లో నా ప్రసంగాలన్నీ కూడా, నేను పాడిన పాటలు కూడా, నా సాక్ష్యం కూడా దాంట్లో ఉంటుంది. మీరు వినండి. అదే కాకుండా అనేకులకు వినిపించండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. ఈ సమయంలో దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, నీ గొప్ప నామమునకు స్తుతి కలుగునుగాక. నువ్వు మహాదేవుడు, నువ్వు మంచి దేవుడు. భూమిని, ఆకాశం, చెట్లు, గుట్టలు, సమస్త జీవులను నువ్వు కలిగించి మనుషులను నీ చేత నిర్మించి మానవులకు తన జీవాత్మనిచ్చి జీవించే నరుడుగా చేశావు. తండ్రి నీకు వందనాలు. మనుషులు ప్రభాతానికి స్తోత్రం. నీ ఆజ్ఞను మీరు నరకానికి వెళ్తూ ఉంటుండగా వారిని స్వర్గములో ఉంచడానికి పరలోక భాగ్యమును విడిచిపెట్టి భూలోకానికి నరుడుగా ఈ లోకంలో అవతరించినందుకు స్తోత్రం. ఎవరైతే నీ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించు. నేను నీ సేవకుని ప్రభాత నానుడు చేపను వాడుకున్నావు, ఆనాడు గాడిదను వాడుకున్నావు, కాకోలమును వాడుకున్నావు. నేను నీ దాసుడు నీ స్థలం మీద నిలబడి నన్ను మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. ఆరంభం నుండి ముగింపు వరకు మీరుండి కేవలం మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని మీతో నేను పంచుకుంటాను. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాల వరకు నేను చదువుతాను. మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మేనమామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్లు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. అతడు ఆ పొద నడిమిటి నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా
మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరసెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, ఇత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, ఇవీసీయులకు, యోబుసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిశ్చయంగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదనెను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని అతనితో చెప్పగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుండెదను, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 12 వరకు చదివితే ఇక్కడ ఒక చరిత్ర మనకు కనబడతా ఉంది. ఇక్కడ మోషే కనబడతా ఉన్నాడు. రెండోది తన మేనమామ యొక్క మిద్యాని యాజకుడైన ఇత్రో కనబడతా ఉన్నాడు. మూడవది ఏంటంటే తను మేపుతున్నటువంటి గొర్రెలు కనబడతా ఉన్నాయి. నాలుగవది ఏంటంటే ఆ సీను అనే అరణ్యంలో ఒక పొద దగ్గర మండుచు ప్రకాశిస్తున్నటువంటి ఒక అగ్ని కనబడుతుంది. అదే కాకుండా అందులో ఐదవది ఏంటంటే అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతున్నట్టు అక్కడ కనబడతా ఉంది. ప్రియ సహోదరులారా, ఈ రోజు నేను బోధించే అంశం ఏంటంటే దేవుడు వాడుకునే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి. చూడండి ప్రియులారా, ఇక్కడ మోషే, మనం ఆలోచిస్తే మోషే చరిత్ర మీకు తెలుసు. ఈ మోషే అనే వ్యక్తి ఐగుప్తు దేశంలో మోషే యొక్క తండ్రి లేవి వంశస్థులు పుట్టి లేవి వంశస్థులు అనేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఐగుప్తులో పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు లేదా ఎబ్రీలకు మగ సంతానం పుడితే వాళ్ళను చంపేయాలని ఫరో అనే వ్యక్తి రాజు కొంతమంది మంత్రసానులను వెంటబెట్టాడు. అయితే మోషే యొక్క తల్లి కనేసి మంత్రసాని రాకముందే ఆ బాలుడు సుందరుడైనట చూసి ఎవరి కనబడకుండా దాచిపెట్టడం జరిగింది. మంత్రసాని వచ్చేసరికి, అమ్మా నీ బిడ్డ ఏంటంటే చనిపోయిందని చెప్పింది. ఏదో చెప్పేసింది, అయిపోయింది. 3 నెలలైన తర్వాత ఏడుపు అరుపులు కేకలు వినబడుతున్నాయి. మళ్ళీ వచ్చి నా కొడుకు నా ముందు చంపుతారని కొన్ని జమ్ము పెట్టి తయారు చేసి దాంట్లో ఆ పిల్లోని సుందరుడైన బాలుని పడుకోబెట్టి ఆ నైల్ నది మీద వదిలినప్పుడు నైల్ నది మీద ఆ జమ్ము పెట్టే మెల్లగా 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 కదులుతూ వెళ్ళింది. ఈ దరి నుండి ఆ దరి వరకు వెళ్ళింది. ఆ దరికి ఎవరు ఉన్నారంటే ఫరో కుమార్తె స్నానం చేయడానికి సాయంకాలం వెళ్ళి అక్కడికి వచ్చేసింది. అప్పుడు ఆ సాయంకాలంలో సాయం వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పని మనిషిని ఆ పెట్టె తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ పెట్టెని తీసుకొచ్చారు. ఆ పెట్టెలో జమ్ము పెట్టెలో సుందరుడైన బాలుడున్నాడు. ఎబ్రీ స్త్రీలు ఎవరో కానీ పురుషుని ఇందులో పడేసిందని చెప్పేసి ఆ తర్వాత ఫరో కుమార్తె మోషే తల్లిని పిలిపించి చక్కగా పాలిచ్చి పెంచి పెద్ద చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ యొక్క మోషే తల్లి వచ్చి పెంచి పెద్ద చేస్తూ ఆమె ఏం చేసిందంటే, మనం ఇశ్రాయేలీలం, మనం ఎబ్రీలం, మనం ఇక్కడికి వచ్చాం, మన దేశం ఈ దేశం కాదు, ఇది ఐగుప్తు దేశం, మన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, దాని పేరు కానాను దేశం. అయితే మన ప్రజలను కఠినమైనటువంటి కష్టాలు పెడుతున్నాడు ఫరో అని చెప్పి వారికి జరుగుతున్న విషయాలని వారికి గుర్తు చేసినప్పుడు వెంటనే ఆయన తన ప్రజలకు ఉన్న కష్టాన్ని చూడడానికి, కష్టంలో పనిచేస్తున్న వ్యక్తులను చూడడానికి మోషే పనుల భారంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. బాగా కష్టపడతా ఉన్నారు, చెమటోడుస్తూ ఉన్నారు, గేదెలకు గడ్డి లేదు, ఈ మనుషులకి తినడానికి భోజనం లేదు. అట్లా 430 సంవత్సరాలు ప్రజలు ఆ కష్టాల్లో ఉన్నారు. ఒకానొక రోజు ఎబ్రీడు ఒకడు ఐగుప్తీయుడు ఒకడు కొట్లాడుకుంటుంటే అటు ఇటు చూసి ఐగుప్తిని చంపేసి ఆ ఇసుకలో పాతి పెట్టాడు మోషే. ఎబ్రీడికి చెప్పాడు, నువ్వు చక్కగా వెళ్ళిపోయి ఇక్కడ అని చెప్పాడు. ఈ విషయాన్ని కూడా ప్రియులారా మనం ఆలోచన చేస్తే, ఈ మోషే ఆ వ్యక్తిని చంపేసి పాతి పెట్టిన తర్వాత
ఎబ్రీని విడిపించిన తర్వాత మరుసటి రోజు అట్నే గొడవైంది ఎబ్రీలకి ఇద్దరికి. అందులో నిన్న పోట్లాడి తప్పించబడిన వాడు ఒకడు ఉన్నాడు. అందులో మీరెందుకురా ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగినప్పుడు నిన్న పోట్లాడి ఆ ఐగుప్తు చేతి నుండి తప్పించబడినటువంటి వాడు అంటున్నాడు, నిన్న ఐగుప్తుని చంపావు, ఈరోజు నన్ను చంపడానికి వచ్చావా అని చెప్పి ఆ మాట బయటికి తీసినప్పుడు వెంటనే ఇది విషయం ఫరోకు తెలిసింది. అక్కడ నుండి పారిపోయి వచ్చి మిద్యాను దేశానికి వచ్చేసాడు. ఈ మిద్యాను దేశంలో యాజకుడుగా ఉన్నటువంటి తన మేనమామ దగ్గరికి వచ్చి గొర్రెలను మేపుకుంటున్న సమయంలో ఆ గొర్రెలను మేపుకుంటూ అరణ్యంలో ఉన్నటువంటి దేవుడు పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఈ అరణ్యంలో సీను అరణ్యంలో దేవుడు పర్వతం దగ్గర ఆ గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఒక పొద కనబడింది. ఆ పొదలో ఒక అద్భుతమైనటువంటి ఒక భయంకరమైనటువంటి అగ్ని మండుతున్నది. ఏంటి అగ్ని మండుతుంది వాస్తవమే, కానీ పొద మాత్రం కాలట్లేదని చూస్తున్నప్పుడు దేవుడు ఆ పొదలో నుండి అగ్నిలో నుండి మాట్లాడుతున్నాడు, మోసే మోసే నువ్వు నడుచుకుంటూ ఈ అగ్ని దగ్గరికి వస్తున్నావు, అయితే ఇక్కడికి నువ్వు రావద్దు, నువ్వు నిలిచి ఉన్నటువంటి ప్రదేశం స్థలం అది పరిశుద్ధ భూమి, అయితే నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు విడువు, విడిచిన దగ్గరికి రా, నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశానికి పంపుతానని చెప్పాడు. వెంటనే దేవుడు మోషేతో మాట్లాడి తన చేతికి ఒక కర్రనిచ్చి ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట నిలబెట్టాడు దేవుడు. మోషే దేవుని పక్షమున ఉండి తన భార్యను పిల్లలను తీసుకుని ఐగుప్తు దేశం వెళ్ళాడు. వారికి తోడుగా తన అక్కైన మిరియం తన అన్నైనటువంటి ఆహారోను వెళ్ళగలిగారు. ప్రియులారా, వారు వెళ్ళిన తర్వాత 10 అద్భుతాలు జరగడం ప్రారంభమైనవి. ఈ 10 అద్భుతాలు చాలా అద్భుత రీతిగా జరిగినాయి. మొట్టమొదటిగా నా ప్రజలను పోనీయు, అరణ్యంలో 3 దినాలు దేవుడు పర్వతం దగ్గర 3 దినాలు ఉత్సాహ పండగలు చేసుకుంటాం, నా దేవుడు చెప్తున్నాడని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు ఆ యెహోవా ఎవడు అంటాడు వాడు, ఆ యొక్క ఫరో. అట్లా 10 అద్భుతాలు జరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన చేతికి అప్పగించేశాడు. 10 అద్భుతాలు చేసిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవుడు పాయలుగా చేశాడు మోషే ద్వారా. ఎరుకో కోట గోడలు అడ్డొస్తే దేవుడు వాటిని తొలగించేశాడు. అరణ్యంలో ప్రజలకు దాహము ఆకలి అవుతుంటే అరణ్యంలో దేవుడు ఆకాశం నుండి మన్నను కురిపించాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. వారి యొక్క పాదములు వాయలేవు, చెప్పులు పాతగలేవు, బట్టలు చినగలేవు. అలా 40 సంవత్సరాలు రాత్రి బగళ్ళు 40 ఏండ్లు ఆ అరణ్యంలో వారు యాత్ర చేశారు. కానాను దేశం వాళ్ళు చేరిందని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రియులారా, 30 లక్షల ప్రజల్ని మోషే నడిపించగలిగాడు. ఈ యొక్క మొట్టమొదటిగా సృష్టికర్త దేవుని యొక్క స్వరాన్ని ఆయన వినగలిగాడు, దేవుని ఆయన చూడగలిగాడు, దేవుని యొక్క పిలుపును పొందుకోగలిగాడు, ఐగుప్తుకు వెళ్ళగలిగాడు. 10 అద్భుతాలు తన ద్వారా దేవుడు జరిగించాడు. 10 అద్భుతాలు చేశాడు మోషే. దాని తర్వాత 30 లక్షల ప్రజలను 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వ్యక్తులను, తన ప్రజలను కాలినడకన 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడి దగ్గరికి, అనగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశానికి ఆయన నడిపించగలిగాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మోషే నత్తివాడే, కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు. మోషే నత్తివాడే, మాట మాంద్యం కలిగిన వాడే, మాట స్పష్టంగా రాదు, కానీ దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. మోషే నత్తివాడే, కానీ సీను అరణ్యంలో ఆ పొదలో నుండి దేవుడు ఆయన కనబడ్డాడు. మోషే నత్తివాడే, కానీ దేవుడు 10 అద్భుతాలు ఫరో ఎదుట జరిగించాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు, ఎరుకో కోటగోడలు చీల్చాడు, అరణ్యంలో ఆహారాన్ని మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. మోషే నత్తివాడే, కానీ 40 సంవత్సరాల రాత్రి పగళ్ళు 30 లక్షల ప్రజలను దేవుడు ఆయన ద్వారా నడిపించగలిగాడు.
కానాను దేశానికి చేర్చగలిగాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే నత్తివాడి కావచ్చు, కానీ మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. మోషే గొర్రెలను కాసేవాడు కావచ్చు, కానీ మోషేకు దేవుడు కనబడ్డాడు. ఫరోకు మోసే చేసిన హత్య ఫరోకు తెలిసినప్పుడు ఫరో మోషేను సంపదూశాడు. మోషే ఫరో చెరువును తప్పించుకుపోయిన వ్యక్తి కావచ్చు, కానీ తన మేనమామ గొర్రెలు మేపిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఏ స్థలంలో అవమానపరచబడ్డాడో ఆ స్థలానికి వచ్చాడు. ఏ స్థలం నుండి తరమబడ్డాడో ఆ స్థలానికి రాగలిగాడు. ఏ స్థలం నుండి అరచేతిలో తన ప్రాణాన్ని కాపాడుకునగలిగాడో ఆ స్థలానికే మరలా తిరిగి తన తలను పైకెత్తి దేవుడు ఆ యొక్క మోషేను మళ్ళీ ఐగుప్తు దేశానికి తీసుకురాగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన జీవితాల్లో మోషే ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కారణం, దేవుడు ఆయన కనబడడానికి గల కారణం, దేవుడు ఆయనతో మాట్లాడడానికి గల కారణం, దేవుడు ఆయన ద్వారా 10 అద్భుతాలు మోషే ఆయన ద్వారా చేయడానికి కారణం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను 30 లక్షల ప్రజల్ని విడిపించుకొని కానానుకు తీసుకుని వెళ్ళడానికి గల కారణం, ఎర్ర సముద్రం పాయలుగా చేయడానికి గల కారణాలు, అదే కాకుండా ఆ యొక్క ఎరుకో కోట గోడలు కూల్చడానికి కారణం, అదే కాకుండా అడవిలో ఆహారం మన్నాను కురిపించడానికి గల కారణం, బండ నుండి నీళ్ళు ఇవ్వడానికి గల కారణం, మోషే జీవితాల్లో కొన్ని అద్భుతమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ మోషే లాంటి లక్షణాలు నీవు కలిగి ఉంటే, ఆనాడు మోషే నత్తివాడు ఎవరికి లెక్కగలేని వాడే, గొర్రెలను కాసుకుంటున్నటువంటి వాడే, ఐగుప్తు దేశం యొక్క రాజైనటువంటి ఫరో ఎదుటి నుండి పారిపోయినటువంటి వాడే. కానీ ఏ ప్రాంతం నుండి తాను తలదించుకొని వెళ్ళాడు, ఆ స్థలానికి దేవుడు తీసుకొచ్చి మరలా తన తలను పైకెత్తాడు. ఏ ప్రాంతం నుండి అరిచేతిలో ప్రాణం పెట్టుకుని భయాందోళన చేత బాధపడుతూ వెళ్ళాడు, ఆ స్థలానికి వచ్చి ధైర్యంగా నిలవగలిగాడు. కారణం ఏందో తెలుసా నా ప్రియ సహోదరులారా? మోషేలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఒకటవది ఏంటంటే, మోషే ఎటువంటి వాడంటే, ఆయన జీవితాల్లో ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో కుమారుడిగా ఉన్నప్పుడు తన ప్రజల కష్టాన్ని ఆయన చూసినటువంటి వాడు. ఇతరుల కష్టాలు నాకెందుకు లేని అనుకునేవాడు కాడు. నేను మాత్రం రాజకుమారుడిగా ఉన్న, నాకు సుఖం ఉన్న సరిపోయిందని అనుకునేవాడు కాడు. నేను మాత్రం రాజగృహంలో ఉన్నాను, ఎవడేమైతే నాకేం చేసేదిలే అని అనుకునేవాడు కాడు. కానీ మోషే తన ప్రజలు కష్టపడుతున్నప్పుడు ఆ కష్టంలో ఉన్న ప్రజల యొక్క నిందలు, బాధలు, అవమానాలు, ఒత్తిడులు, శ్రమలు అవన్నీ కూడా చూడడానికి, వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకోవడానికి మోషే బయలుదేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చాలామంది జీవితాలు ఇతరులు ఏమైతే నాకేం చేసేది, ఇతరుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను మాత్రం బాగుంటే చాలు, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, తల్లి, తండ్రి, మేము మాత్రం దేవుని తడికి వస్తే చాలు, దేవుని సేవిస్తే చాలు, దేవుట్లో నిలిచుంటే చాలు, ఎవరు చల్లారిపోతే నాకెందుకులే, ఎవరు ప్రార్థనకు రాకపోతే నాకెందుకులే, ఎవరు సండే ఆరాధనకు రాకపోతే నాకెందుకులే, ఎవరు ఏ రోగాల పాలితే నాకెందుకులే, ఎవరికి ఎట్లాంటి కష్టాలు నాకెందుకులే అనుకునేవారు ఈ లోకంలో చాలామంది లేకపోలేరు, చాలామంది ఉన్నారు. కానీ మోషే అలాంటి వాడు కాడు. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఆయన ఇతరుల కష్టాలను పట్టించుకునేవాడు, ఇతరులకు ఉన్న బాధ చూసి వాళ్లకు కాస్త ఎలుపు చేసేవాడు. ప్రియులారా, తన ప్రజల కష్టాన్ని చూడడానికి ఆ పనుల భారంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళుతున్నప్పుడు ఐగుప్తీయుడు అయినటువంటి ఒక వ్యక్తి, యవనస్తుడు వెళ్ళి, ఒక యువకుడు వెళ్ళి ఆ యొక్క ఎబ్రి పురుషుని మీద పడి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఇలా కాదని అటు ఇటు చూశాడు. ఎబ్రిడి యొక్క చేతి నుండి ఈ ఐగుప్తుని పట్టుకొని లాగి కొట్టి చంపి ఆ ఇసుకలో పాతి పెట్టాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నీవు కూడా రోజు ఒక వ్యక్తిని చంపి హత్య ఎక్కువ చేయాలని కాదు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తుడు అనగా సాతాను యొక్క దూత. ఈ సాతాను యొక్క దూతలో సామాన్యుడిగా ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డ నలిగిపోతున్నప్పుడు ఆ వ్యక్తులను నేను విడిపించాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి మోషే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. రెండవది ఏంటంటే, మోషే అక్కడి నుండి పారిపోయిన తర్వాత మిద్యాను యాజకుడినటువంటి తన మేనమామ దగ్గరకు చేరి 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు. అరణ్యంలో గొర్రెలు మేపడం మామూలు విషయం కాదు. గొర్రెలు మేపుతున్నటువంటి దావీదు దగ్గరికి ఒకసారి ఎలుగుబంటి వచ్చి దాడి చేసింది.
రెండవసారి కొదమసింహం వచ్చి దాడి చేసింది. ప్రియులారా, ఈ గొర్రెలను కాసిన వ్యక్తికి విలువలు అనేవి ఉండవు. గొర్రెలను కాసిన వ్యక్తి ఎవరికి తెలియడు. ప్రియులారా, గొర్రెలను కాసుకుంటూ రాత్రి పగళ్ళు దినమంతా గొర్రెలను మేపడం, నైట్ అంతా ఊరు వెలుపల గొర్రెలను పండుకోబెట్టడం, అలా ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, మోషే 40 సంవత్సరాలు ఆయన కష్టపడి పనిచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఏంటంటే మోషే దేవుని యొక్క పిలుపును పొందుకున్నాడు. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. దేవుడు ఆయన సేవ కొరకు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు విషయాల్లో ఆయన పట్ల దేవుడు చిత్తమేందో తెలుసుకున్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు, లేదా దేవుని యొక్క పిలుపుని పొందుకోగలిగాడు. నాలుగోది ఏంటంటే మోషే ఎటువంటి వాడంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, 3వ అధ్యాయము 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు అనే మాట రాయబడింది. ఈయన ఎటువంటి వాడంటే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉంటున్నాడు. ప్రియులారా, ఒకటి తన ప్రజల కష్టం విషయాల్లో ఆలోచించి త్యాగం చేశాడు, తన ప్రజల యొక్క క్షేమం కోరినటువంటి వాడు. రెండవది ఏంటంటే 40 సంవత్సరాలు తాను కష్టపడి పనిచేసి గొర్రెలను మేపాడు. మూడవది ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. నాలుగవది ఏంటంటే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కాకుండా ఆ యొక్క 5వది ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఈ 5వ వచనం, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటా నమ్మకస్తులుగా ఉన్నాడని రాసినది. ప్రియులారా, ఆయన జీవితాల్లో 5వది ఏంటంటే దేవుని ఇంటిలో అనగా దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు, పరిచారకుడిగా ఉంటున్నాడు. అదే కాకుండా దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే కనుక, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడు మీరేలా భయపడలేరు. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. సాత్వికుడు అనే మాట రాయబడింది. సాత్వికుడు అంటే తగ్గింపు కలిగిన వ్యక్తి. ప్రియులారా, మోషేను దేవుడు వాడుకోవడానికి గల కారణాలు 6 విషయాలు ఉన్నాయి. ఒకటి, తన ప్రజల యొక్క కష్టాన్ని చూస్తూ సాతాను బంధకాల్లో అనగా ఐగుప్తుడి చేతుల నుండి తన ప్రజలను విమోచించిన వ్యక్తి. రెండవది ఏంటంటే ఆయన జీవితాల్లో తన మేనమామ దగ్గర చేరి 40 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి వాడు. మూడవది ఏంటంటే ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వాడు. నాలుగవది ఏంటంటే దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉన్నటువంటి వాడు. ఐదవది ఏంటంటే ఆయన పరిచర్య చేస్తున్నటువంటి వాడు. ఆరవది ఏంటంటే ఆయన ఎటువంటి వాడంటే సాత్వికుడు అనే మాట రాయబడింది. సాత్వికుడు. ప్రియులారా, ఆయన సాత్వికుడు అనగా తగ్గింపు జీవితం కలిగి జీవించాడు. ప్రియులారా, ఈ 6 లక్షణాలు మోషే కలిగి ఉన్నాడు. కాబట్టి మోషేను ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకొని 30 లక్షల ప్రజలను దేవుడు ఆయన వశం చేశాడు. ప్రియులారా, బైబిల్లో కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా చూడండి, మోషే కంటే గొప్ప పరిచర్య ఇంకెవరిది లేదు. ప్రియులారా, మోషే కంటే గొప్ప సంఘం ఎవరిది లేదు. మోషే కంటే గొప్ప సంస్థ ఎవరిది లేదు. మోషే కంటే ఎక్కువగా విశ్వాసులు ఈ భూలోకంలో కూడా ఎవరికి లేరు. ఎందుకంటే 30 లక్షల ప్రజలకు ఆయన ఒక్కొక్క దైవజనుడిగా ఉండి ఫాస్టర్గా ఉండి నడిపించగలిగాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న మంచి లక్షణాలు, ఈ 6 లక్షణాలు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈనాడు చాలామంది మోసే వల్ల నన్ను వాడుకో, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా అని చెప్పి చాలామంది పాటలు పాడుతూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. కానీ
ఈ మోసే లాంటి లక్షణాలు చాలామంది కలిగి ఉన్నారు. ప్రియులారా, నీ పక్కవాడు నశిస్తున్నాడు, ఒక్కసారైనా సువార్త చెప్పినావా? ప్రియులారా, నీ జీవితాల్లో నీ పాలివారు, నీ కుటుంబం, బంధువులు నశిస్తున్నారు, ఒక్కసారైనా వాళ్ళని విడిపించి దేవుడి దగ్గరికి తీసుకురావాలని ఆలోచన ఒక్కసారి నువ్వు కలిగి ఉన్నావా? అదే కాకుండా ప్రియా సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మీకు శ్రమ అన్నాడు. దేవుని నమ్మినటువంటి మాకు కష్టాలు వస్తున్నాయి, మాకు సుఖం లేదని చెప్పి చాలామంది అంటారు. ప్రియులారా, మనం ఈ భూలోకంలో ఉన్నంత కాలం ఎంత కష్టాన్ని మనం అనుభవిస్తామో పరలోకంలో ఎంతో సుఖపడుతూ ఉంటాం. ఎందుకంటే ఒక ఊదరంగు వస్త్రాలు ధరించుకున్న ధనవంతుడు ఈ లోకంలో సుఖపడ్డాడు, కానీ పరలోకంలో దరిద్రుడైపోయి నరకంలో కాలుతుండు కష్టపడతా ఉన్నాడు. ప్రియులారా, కురుపులతో నిండినటువంటి లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ భూలోకంలో కష్టపడ్డాడు, కానీ పరలోకంలో అబ్రహాం దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుండి నిత్య ఆనందంలో సంతోషంలో మునిగిపోతూ ఉన్నాడు. ప్రియులారా, మోసే కష్టపడి పనిచేసి 40 సంవత్సరాలు గొర్రెం కాసి కష్టపడ్డాడు. అట్లా దేవుని నమ్మిన నీవు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకేం చేసిన నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ మేలు కొరకు చేస్తున్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. అదే కాకుండా మోసే దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన కనిపెట్టాడు, అనగా దేవుని ప్రత్యక్షతను, దేవుని దర్శనాన్ని ఆయన పొందుకోగలిగాడు. ఈనాడు చాలామంది సేవ చేస్తాం అనుకుంటారు. ఎందుకొరకు చేస్తున్నారు సేవ తెలుసా? మనుషుల యొక్క చావు, మనుషుల చావు, విశ్వాసాలను చావు చేయడానికి. ఎందుకు చావు చేయడానికి అంటే విశ్వాసుల చావు కొరకు జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క పిలుపు లేదు, ఎందుకంటే వాళ్ళకి దర్శనం లేదు, ఎందుకంటే దేవుని ఏర్పాటు లేదు. బైబిల్ పట్టుకున్నాం సరిపోయింది, తెల్ల వస్త్రాలు ధరించుకున్నాం సరిపోయింది, బైక్ కొనుక్కున్నాం సరిపోయింది, కారు మీద ఎక్కినాం సరిపోయింది, చెప్పడానికి 4 మాటలు వస్తున్నాయి సరిపోయింది, పాడడానికి మంచి పాటలు వస్తున్నాయి సరిపోయింది, ఇక పాస్టర్ పని చేయొచ్చు అని అనుకుంటారు. ప్రియులారా, దేవుని యొక్క దర్శనం లేకపోతే నీ జీవితం శూన్యం. మోసే మాట మాంద్యం గలవాడు నత్తివాడే, కానీ తన అన్నైనటువంటి ఆహారను చమత్కరంగా మాట్లాడేవాడు. ప్రియులారా, ఆహారం ద్వారా దేవుడు పరిచర్యమని చెప్పలేడు, కానీ మోసను తన పరిచర్య చేయడానికి, తన సేవకుడు ఉండడానికి ఎన్నుకున్నాడు. దేవుని యొక్క పిలుపున్నది కాబట్టి దేవుని యొక్క పని చేయగలిగాడు. ఈనాడు దేవుని యొక్క పిలుపు లేకుండా చాలామంది సంఘాల పుండ తిరిగి కొత్త కొత్త దుకాణాలు పెడతా ఉంటారు. వాళ్ళు దుకాణాలు పెట్టి సంఘాలను జరుపుతూ ఉంటారు, విశ్వాసాలను ఖరాబు చేస్తూ ఉంటారు. దేవుని యొక్క పిలుపు లేకుండా చేస్తే నీకు తప్పకుండా శిక్ష వస్తుందనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అదే కాకుండా మోసే 4వది, దేవుని ఇల్లంతటా నమ్మకంగా ఉన్నాడు. ఏ విషయాల్లో దేవునికి అప్పగించాడు దాంట్లో నమ్మకంగా ఉండాలి. మోసే 5వది పరిచర్య చేస్తూ ఉన్నాడు. 6వది మోసే తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఇలా కలిగి ఉన్నాడు కాబట్టి మోసేని దేవుడు వాడుకున్నాడు. మోసే కలిగి ఉన్నటువంటి 6 రకాలైన మంచి లక్షణాలు నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను గొప్ప ప్రవక్తగా నిలబెడతాడు, గొప్ప పాత్రగా వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉన్నదంటే ఈరోజే దేవుని సన్నిధానంలో మీరు అప్పగించుకొని ఈ సమయంలో ఈ వాక్యం ఇంక ఇతరులకు అందించడానికి మీరు స్పాన్సర్ చేయండి. అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే ఈ టీవీ కార్యక్రమం చాలామంది స్పాన్సర్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ, పాస్టర్ గారు మేము చెప్పలేకపోతున్నాం, మీరు చెప్పండి అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ ఈ స్థలానికి పంపారు. ఈ వాక్యం విన్నటువంటి మీరు ఇంక ఇతరులకు పంపించాలి, ముందుకు నడిపించాలి అంటే మీరు కూడా స్పాన్సర్ చేయండి. ఈ యొక్క టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. దేవుడు మీరు దీవిస్తూ ఉంటాడు. దేవుడి ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మహిమగల మా తండ్రి, నీ వాక్యాన్ని మీరు మాకు వినిపించినందుకు స్తోత్రం. మోషేను వాడుకున్నావు, ఒక బలమైన ప్రవక్తగా ఆయన వాడబడ్డాడు. కారణం ప్రభు, అతనికి స్తోత్రం. ప్రభు ఆయనలో మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. మోసే వల్ల మీరు మమ్మల్ని వాడుకోవాలంటే, నీ పాత్రగా మేము వాడబడాలంటే మోసే లాంటి లక్షణాలు ఎవరైతే వాక్యం విన్నారో వారందరూ యేసు నామములో కలిగి ఉందురు గాక. మోసే వాళ్ళే వారిని ఒక మంచి పాత్రగా వాడుకుందు గాక. మోసే లాంటి లక్షణాలు యేసు నామములో కలిగి ఉందురు గాక. ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించు, ఇంకా అనేకలను ప్రోత్సహించి మహిమ తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.